PA and PB are two tangents to a circle of radius 5 centimeters and O as its center. If angle APB equals to 60 degrees, then the length of OP is in centimeters. తెలుగులో 5 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు O కేంద్రంగా గల వృత్తమునకు PA మరియు PBలు రెండు స్పర్శరేఖలు. యాంగిల్ APB ఈక్వల్ 60 డిగ్రీస్ అయ్యచో OP కొలత సెంటీమీటర్లో అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడంటే ఒక సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్కి O సెంటర్ అంట. ఆ తర్వాత P అటువంటి పాయింట్ అవుట్ సైడ్ ఉంది. P నుంచి PA ఆ తర్వాత PBలు రెండు కూడా ఏమి టాంజెంట్స్ అనమాట, స్పర్శరేఖలు అనమాట. ఆ తర్వాత మనకి ఇంకేమి ఇచ్చాడంటే రేడియస్ వచ్చేసి ఎంత అంటే 5 సెంటీమీటర్స్ అంట. అంటే OA OBలు అంటే ఎలా ఉంటాయంటే 5 సెంటీమీటర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి అడిగింది ఏమంటే వాడు OP ఈ డిస్టెన్స్ ఎంత అని చెప్పని ఇచ్చాడు. ఇంకోటి ఏమన్నాడంటే యాంగిల్ APB ఈక్వల్ ఎంత 60 అన్నాడు. అంటే ఈ మొత్తం వచ్చేసి ఎంత 60 డిగ్రీస్ అని చెప్పని ఇచ్చాడు. మరి మనకు కావాల్సింది ఏది OP కావాలి. ఓపీని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా చేయొచ్చు మనం అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఇవి రేడియస్ కదా, ఇది రెండు కలుపుతాయి. ఇది OA OB మనకు రేడియస్ అవుతుంది. మరి ఇక్కడ ఈ ట్రయాంగిల్ మనకు ఏది OAP ఏ ట్రయాంగిల్ అవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి రాస్తాను నేను. ఎందుకంటే మనకి ఇక్కడ ఇది రేడియస్, ఇది ఏమవుతుంది టాంజెంట్ అవుతుంది. అంటే మనకు ఆల్రెడీ కండిషన్ తెలుసు ఏమంటే ఏ టాంజెంట్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అనమాట. మనకి ఒక స్పర్శరేఖ ఎల్లప్పుడూ ఒక వృత్తం యొక్క వ్యాసార్థానికి లంబంగా ఉంటుందని చెప్పని తెలుసు. దానికి బేస్ చేసుకుంటే ఇక్కడ ఎంత ఉంటుంది యాంగిల్ అంటే 90 ఉంటుంది. ఇక్కడ కూడా 90 ఉంటుంది. మనకు అవసరం లేదు, ఒక్కదాన్ని తీసుకున్నామంటే చాలు మనము. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఈ 60 ఏమవుతుందంటే బైసెక్ట్ ఎంత అవుతుంది, ఇది వచ్చేసి అంటే 30 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ రెండు ఏమైతే మనకంటే లంబ భుజాలు అనమాట, పర్పెండిక్యులర్ సైడ్స్ ఇవి ఏవి OA పర్పెండిక్యులర్ టు ఏం రాయొచ్చు మనము AP అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డయాగ్నల్ ఏమవుతుంది మనకు హైపోటెన్యూస్ అంటే అప్పుడు OP అవుతుంది. డయాగ్నల్ అంటే కర్ణం ఏమవుతుంది అంటే OP అవుతుంది. మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 30 ఉంది యాంగిల్, ఇక్కడ 30 ఉంది. ఇదేమిది ఆపోజిట్ సైడ్ మనకు ట్రిగ్నోమెట్రీ బేస్ చేసి చేస్తాను నేను. ఇది ఆపోజిట్ సైడ్. మనకి ఏం కావాలి హైపోటెన్యూస్ కావాలి, అంటే కర్ణం కావాలి. ఎదుటి భుజం తెలుసు, కర్ణం కావాలి మనకు. మరి ఎదుటి భుజం తెలిసి కర్ణం కావాలన్నప్పుడు ఆ రెండుకి సంబంధించినటువంటి ట్రిగ్నోమెట్రీ రేషియో ఏది మనకంటే సైన్ అని చెప్పిన అర్థం. ఎందుకంటే sin 30 ఈక్వల్ టు ఏమని రాసి మనము ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఎదుటి భుజము బై కర్ణము అనమాట. మరి ఎదుటి భుజం అంటే ఎంత ఉంది 5 ఉంది. ఆ తర్వాత మనకు తెలియదు ఏమి హైపోటెన్యూస్, కర్ణం అంటే OP అని చెప్పని అర్థం. మనం sin 30 వాల్యూ ఎంత 1/2 అనమాట. ఓకే, నెక్స్ట్ OP ఏమవుతుంది OP ఈక్వల్ టు 25 ఎంత 10 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, ఎండ్ ఆప్షన్ అంటే మనకి ఇది 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్.